నేను మద్యపానం చేయనని ఇతరులను మద్యపానం చేయనీయనని మద్యం వల్ల కుటుంబానికి సమాజానికి కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తానని మద్యపాన రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పిల్లలు కూడా పాడైపోతారు. మాట్లాడదామంటే కూడా అవకాశం ఉంటుంది. ఇంట్లో సంసారం ఇద్దరు పిల్లలు ఉండేది 500 ఇస్తే మళ్ళా పో మళ్ళీ పెగ్గు తాగు మళ్ళా పో అని అటే ఉంచుకుంటారు. 500 ఇస్తే 2 మాటలు రొట్టెలు గిట్టెలు అన్ని బంద్ చేయాలి. పిల్లలు తల్లి దొంగతనం చేసుడు తాగి ముసలోళ్ళు ఏర్పడతలేరు, వయసోళ్ళు ఏర్పడతలేరు, పొరగల గిత పొరగల కూడా ఎవరు ఏర్పడతలేరు. తాగి మనం చాయ్ కుదిలేక అయిపోయింది అందరికి లోకానికి. బంద్ చేయాలి. ఏం కాదు, బంద్ చేస్తేనే ఏం కాదు, బంద్ చేయాలి. మంచిది కంపెనీ పని చేయాలి, మొత్తం కంపెనీ పని చేయాలి. గజ్వేల్ కాడ ముక్కులో పెట్టుతుర్రట, తాగిన వాళ్ళకి ముక్కులో పెట్టి అయితే 10 ఏళ్ళట జైలట, 5 లక్షలు దండగనట. అడ్డాలు మంచిగానే రోడ్డు మెయిన్ రోడ్ కొంచెం డబ్బలు 4 డబ్బలు 4 డబ్బలు కళ్ళు తెచ్చుకొని అమ్ముకోరు. ఇంత దూపగా పొద్దుంత 10 పోతుంది. కళ్ళు తాగురు. వాళ్ళు కాలు చేతులు వంకరాయి చచ్చిపోయినా సరే గానీ కోటలు అయితే బంద్ చేయాలి. కాలు చేతులు వంకరాయి చచ్చిపోయినా సరే వాళ్ళు మందులు ఉన్నాయి, వీటికి మందులు ఉన్నాయి. కాలు చేతులు వంకరాయి నేను మద్యపానం చేయనని ఇతరులను మద్యపానం చేయనీయనని మద్యం వల్ల కుటుంబానికి సమాజానికి కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తానని మద్యపాన రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నా పేరు జి హేమలత, మాది వర్గల్ మండల్ గిర్మపూర్ గ్రామము. నేను ఉప సర్పంచ్ని. మా గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో మహిళలందరూ మద్యం నిషేధించాలని కోరారు. అందుకు గ్రామ పెద్దలు, మహిళలు, పాలకవర్గం కలిసి మద్యం నిషేధించాలని తీర్మానం రాసుకున్నాము. ఈ తీర్మానాన్ని ధిక్కరించిన వాళ్ళకి 5 లక్షల జరిమానా విధించడం జరుగుతుంది. గ్రామమైనటువంటి గిర్మాపూర్ మండలం వర్గల్ జిల్లా సిద్దిపేటలో గ్రామస్తులందరం కలిసి గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. ఇటు గ్రామసభలో ఊరంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమనగా, మా గిర్మాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని గ్రామ సభ్యులందరము ఏకదాటిగా తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్యంగా మా గ్రామంలోని మహిళలందరూ స్వచ్ఛందంగా పాల్గొని వారి ఈ బెల్ట్ షాపుల యొక్క మూసివేతకు వారు ముక్తకంఠంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇటు బెల్ట్ షాపులు అనేవి మా ఊరి బయటి పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల మా ఊరి విద్యార్థులు, కాలేజ్ చదువుకునే విద్యార్థులు మరియు హై స్టడీస్ చదువుకునేటువంటి విద్యార్థులు వారికి అక్కడి బెల్ట్ షాపులకు వెళ్ళడానికి ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి సిగ్గు అనేది లేకుండా ఉండడం వల్ల, వాళ్ళు బయటి వైపున బెల్ట్ షాపులు ఉండడం వల్ల వారు ఈజీగా వెళ్ళి వారు మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది. ఇటు ద్వారా వాళ్ళు మద్యానికి అలవాటు పడిపోయి వారు చదువు మీద వారి యొక్క
ఏకాగ్రతను చూపించలేక వారు వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు మద్యానికి అలవాటు పడిపోయి ఆ మద్యాన్ని విక్రయించడానికి గాను వాళ్ళు డబ్బులు అవసరం ఉండి వారు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడిన సందర్భాలు కూడా మేము మా గ్రామస్తులందరం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి.